మద్యం కుంభకోణం కేసులో ఈడీ నోటీసులు అందుకుని విచారణకు హాజరు కావడానికి వెళ్లే ముందు విజయసాయిరెడ్డి జగన్ కు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తాను నిజాయితీగా ఉన్నా బలి చేస్తున్నారని, కానీ అసలైన దోషులు జగన్ పక్కనే ఉన్నారు అని హెచ్చరించారు. విషయంలోకి వెళ్తే మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవడానికి సరిగ్గా 2 రోజుల ముందు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. జనవరి 22వ తేదీన ఆయన అధికారుల ముందుకు హాజరు కావలసి ఉండగా ఈలోపే సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అంతర్గత పోరును బహిర్గతం చేశాయి. ఆయన తన ట్వీట్ లో ఒక రాజుకు ఎంత ప్రజాదరణ ఉన్నా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఇంటెలిజెన్స్ అధిపతుల అండ ఉన్నా, చివరకు అత్యాధునిక మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఉన్నప్పటికీ ఆ రాజు పక్కన ఉండే వాళ్లే శత్రువులకు అమ్ముడుపోతే ఆ రాజు బందీ అవ్వక తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన హెచ్చరికగా ఇది కనిపిస్తోంది. ఈ ట్వీట్ వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే మద్యం కుంభకోణంలో తనను కావాలనే ఇరికిస్తున్నారనే ఆవేదన సాయిరెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ పక్కన ఉన్న ఒక ప్రత్యేక కోటరీని రక్షించేందుకు తనను బలిపశువును చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ జగన్ ఇదే విధంగా తన చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నమ్ముతూ పోతే గతంలో వెనుజువెలా అధ్యక్షుడికి పట్టిన గతే జగన్కు కూడా పడుతుందని సాయిరెడ్డి పరోక్షంగా హెచ్చరించడం గమనార్హం. 3 తరాలుగా వైఎస్ కుటుంబం కోసం పనిచేసిన తనకంటే మోసం చేసే కోటరీనే జగన్ ఎక్కువగా నమ్ముతున్నారనేది సాయిరెడ్డి ప్రధాన ఆరోపణ. జగన్ తనను అనుమానించడం వల్లే ఆయన ఇప్పటికే రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. గతంలో షర్మిల, వివేక కుటుంబ సభ్యులు జగన్ కు దూరం కాగా ఇప్పుడు అత్యంత సన్నిహితుడైన సాయిరెడ్డి కూడా అదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది. నేను నిజాయితీగా ఉన్నా నన్ను బలి చేస్తున్నారు, అసలైన దోషులు మీ పక్కనే ఉన్నారు అని ఆయన నేరుగా జగన్ కే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అందరి దృష్టి జనవరి 22న జరగబోయే ఈడీ విచారణపైనే ఉంది. తనను అనుమానించిన వారికి బుద్ధి చెప్పేందుకు విజయసాయిరెడ్డి ఈ విచారణలో మద్యం కుంభకోణానికి సంబంధించిన అసలు రహస్యాలను బయటపెడతారా అనే ఉత్కంఠ నెలకొంది. ఆయన కేవలం రాజీనామాతో సరిపెట్టుకుంటారా, లేక జగన్ బలహీనతలను బయటపెట్టి విజిల్ బ్లోయర్ గా మారుతారా అనేది తేలాల్సి ఉంది. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉన్న వీరిద్దరి మధ్య ఈ స్థాయిలో దూరం పెరగడం వైసీపీ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.